సీఎం కేసీఆర్ కేటీఆర్ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని, ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేస్తున్నారని టీ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి మండిపడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రుల కష్టాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోందని, ఎన్నో ఆశలతో కోచింగ్ తీసుకుని పరీక్ష రాసిన అభ్యర్థులకు ప్రభుత్వం నిరాశ మిగిల్చిందని ఫైర్ అయ్యారు. గాంధీ భవన్ వేదికగా ఆయన సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 రాసిన ప్రతి అభ్యర్థికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, పరీక్ష రద్దుకు కేసీఆర్ కేటీఆర్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అతని కుమారుడు విట్టర్ రామారావు గారు తెలంగాణ యువత జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ రాక్షసులు దుర్మార్గులు ఉద్యోగ కల్పనను చెప్తూ మోసం చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు 12 పరీక్షా పత్రాలు లీక్లు అవ్వడం జరిగింది. గతంలో కూడా గ్రూప్ 1 పరీక్ష 2 సార్లు రద్దవ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమం విద్యార్థులు యువలోకంతో ఒక ఉధృతంగా సాగి ఉస్మానియా యూనివర్సిటీ మిగతా యూనివర్సిటీస్ అన్ని కూడా విద్యార్థులు ఉద్యమించి ప్రాణాలు అర్పిస్తారని చెప్పి గౌరవ సోనియా గాంధీ గారికి మన్మోహన్ దృష్టి తీసుకెళ్ళినప్పుడు ఇంకా ఏ ఒక్క యువత ప్రాణం పోకూడదు అని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన డిసెంబర్ 10, 2009 జరిగినది. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి యువతకు ఉద్యోగ కల్పన అనే పేరుతో మోసం చేస్తున్న ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని, ఆ పార్టీని నడుపుతున్న ముఖ్యమంత్రి రాక్షసులుగా ప్రవర్తిస్తూ కనీసం మానవత్వం లేదు. ఈ రాష్ట్ర